బాబాయ్ చెప్పండి. అడిగావా వాడిని? వాడిని అడిగితే వాడు నాకు లీగల్ నోటీస్ పంపించిండు. మొన్న గొడవ అయింది, కోర్టు నుంచి నాకు లీగల్ నోటీస్ పంపించిండు. ఆ లీగల్ నోటీస్ తీసుకోలే, నేను పోస్ట్ లో రిజెక్ట్ చేసిన. లీగల్ నోటీస్ నీకు ఏమని పంపిస్తాను? నువ్వు మనకి కాయం రాసి నీకేమన్నా వాడు కాయం రాసిచ్చిండ? నీ దగ్గర అప్పు తీసుకున్నట్టు వాడు అదే రాసిచ్చినట్టున్నది నాకు. వాడు నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు, నీకు ఏదన్నా నువ్వు నాకు ఇచ్చినట్టు అది ఉంటే నువ్వు నాకు కోర్టులో నువ్వు నాకు సవాల్ చెయ్యి, నువ్వు నాకు డబ్బులు నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు, నన్ను టార్చర్ డబ్బులతోటి నన్ను టార్చర్ పెడుతున్నావు, నీకేమన్నా ఇచ్చినట్టు కాగితాలు ఉంటే నా మీద లీగల్ గా నువ్వు కోర్టులో నా మీద ఫైల్ చేయి, కేసు ఫైల్ చేయి అని చెప్పి ఇస్తే నేను ఏం చేసినా దాన్ని ఆ పోస్ట్ మ్యాన్ లో నాకు అర్థం అయిపోయింది కోర్టు లీగల్ నోటీస్ అనుడితోటే. దాన్ని నేను తీసుకోక రిజెక్ట్ పంపించిన. పోస్ట్ మ్యాన్ కి ఈయన లేడు అని చెప్పి మెల్లగా దాన్ని రిజెక్ట్ చెయ్యి అని చెప్పిన. సరే అని చెప్పి ఆయన రిజెక్ట్ చేసిండు. మళ్ళీ వచ్చింది పోస్ట్ లా. మళ్ళీ వస్తే ఇంట్లో కూడా వీళ్ళకి ఏమని చెప్పినంటే, కోర్టు నోటీసులు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు సంతకాలు పెట్టుకోకుండ్రి, నేను వాని సంగతి చూసుకుంటా, సంతకాలు ఏది పెట్టకుండ్రి, సంతకాలు పెట్టినట్టు ఉంటే మళ్ళీ నేను కోర్టుకు అటెండ్ కావాల్సి వస్తుంది, ఎవరు పెట్టకుండ్రి, నేను అది దాని సంగతి ఏందని నేను చూసుకుంటా, నాకు తెలియకుండా ఎవరు పెట్టకుండా ఇంట్లో అని చెప్పిన. ఇక ఇంట్లో ఎవరు ఉన్నారు? ఈమె ఒక్కతే ఉన్నారు కదా, పిల్లలందరూ అక్కడనే ఉంటారు కదా. ఇక వాళ్ళు ఈమె తెలిసి తెలియక దబ్బన పెట్టిందంటే నాకు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో నేను పెట్టలే, ఇక తీసుకోలేదు దాన్ని. మరి ఇప్పుడు ఎట్లా మనకు వాని దగ్గర నుంచి పైసలు? అదే ఇప్పుడు వాడు ఏంటంటే, ఇప్పుడు నేను ఒత్తిడి తీసుకొచ్చిన బాగా, వేరే ఒక ఇద్దరు పెద్దోళ్ళతోటి చెప్పించిన, నాకు ఇంటికాడ బాగా ఇబ్బంది అవుతుంది, మాకు బంధుత్వంలో విడిపోయే కథ వస్తుంది, మరి చాలా ఇబ్బందిగా అవుతుంది, మరి ఎట్లా నీకు 6 లక్షలు ఇచ్చి మేము ఈ రోజు నుంచి వెయిట్ చేసుడు అవుతుంది, మేము కుటుంబ సభ్యులలో మేము విడిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది బంధుత్వం కాబట్టి, మరి ఒకసారి కాకుండా ఒకసారి 2 సార్లు 2 నెలల్లో ఇట్లా ఇచ్చేనా ఓడిపోతుందని నేను వేరే వాళ్ళతో చెప్పించిన తీవ్రంగా. చెప్పిస్తే వీడు ఇక నన్ను బయటికి లాగేటట్టుందని చెప్పి వాడు తెలివి ఏం చేసిండంటే, అసలు నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు ఎక్కడ పైసలు ఇచ్చినావు, నీ దగ్గర పైసలు ఇచ్చినట్టే ఏమన్నా లీగల్ గా ఏమన్నా ఉందా, నువ్వు ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసినావు, దేనిలో నువ్వు చేసినావు, ఏదన్నా ఉంటే నువ్వు నా ఇంటి మీదకి మందిని తీసుకొచ్చుడు ఎక్కడిది, నీ మీద కేసు రిజిస్టర్ చేస్తావు, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ లేవో నాకు నువ్వు కోర్టు ద్వారా నాకు పంపి అని అంటే వాడు లీగల్ నోటీస్ పంపించినట్టుంది నాకు. పంపిస్తే నేను దాన్ని తీసుకోలేదు, మళ్ళా పంపించిండు, మళ్ళా పంపిస్తే కూడా తీసుకోలే నేను. సరే ఇప్పుడు వాడు అట్లా పంపించాడు, మరి మనం డ్రాప్ అయిపోడు ఊకుండేనా? ఇక ఎందుకు ఊకుంటా? వాడిని ఊకుండటానికి ఇక నేనెందుకుండి, ఇక వాడు అట్లా చేసిండు. సరే ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాని సంగతి నేను చూసుకుంటా, నేను ఎవరితో చెప్పానో వాళ్ళతో చెప్పిస్తానా, వాడిని ఎట్లా వాడు అయితే ఇప్పుడు నేను ఆ నోటీసులు తీసుకున్నాను అనుకో, ఇప్పుడు నా దగ్గర నేను నిరూపించుకోవడానికి ఏం లేదు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాను నేను. అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు వాడు ఇయ్యాడు, నువ్వు నేను నిన్ను అడుగుతాను, వాడిని అడుగుతావు, నా బిడ్డ ఇప్పుడు 26, 27 ఏళ్ళు ఉన్నది, నేను సౌదాలకు వచ్చిన, నా బిడ్డ ముసలిది అవుతుంది, వాడు ఇంక 20 ఏళ్ళకు ఇస్తాడో ఏడో తెలియదు, మరి మేము ఇంతేనా బాబాయ్? మేము డ్రాప్ అయిపోవన్నా సపడకిగా? నువ్వు డ్రాప్ ఎందుకు అవుతావు? వాడిని ఎట్లాగో నేను వేరే వాళ్ళతో చెప్పిస్తే నేను మాట్లాడదామని వాడిని పిలిపిస్తాను వేరే కాడికి. ఇప్పుడు నేను కోర్టు నుంచి పోతే నేను నిరూపించుకోవడానికి నా దగ్గర ఏం ఆధారం లేదు వాని దగ్గర, ఎందుకంటే నేను ఎవడో మనతో ఇప్పియలేదు, నేను చెక్కు సంతకం పెట్టియలేదు, వానికి ఏమైనా కాగితం రాసి ఇయ్యలేదు, వానితో ఏం లేదు, నేను నమ్మకం ఇచ్చిన వానికి. ఇప్పుడు అదే ఉద్దేశంతో వానికి నాకు తెలిసిన మీడియేటర్ తోటి మనం పిలిపించి దాన్ని మెల్లగా సామరస్యంగా ఫస్ట్ కాగితం నిరిపించుకొని దాన్ని వసూలు చేసే ప్రయత్నం చేద్దామని చూస్తాను. నువ్వు కాగితం రాసుకో బిడ్డ అంటే మేము అద్దుది బాబాయ్ ఎందుకు అని అన్నట్టుగా నువ్వు వానికి నమ్మినవు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఏమన్నా పనుందా? ఇప్పుడు వీళ్ళు ఒక 10 మంది ఇప్పుడు తయారవుతారు, అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఒక ½ అన్ అవర్ లో రండి. ½ అన్ అవర్ లో అయితే ఒక 10 మంది ఉంటారు, అందరు సుధాకర్ ఇట్లా వాళ్ళందరూ ఉంటారు, ఇట్లా పట్టుకుంటే చేస్తే అయిపోతుంది. సరేనా? అయితే ఇప్పుడు మేము కదా నీ దగ్గర నువ్వు పైసలు ఇచ్చాడు కాగితం రాసుకో బిడ్డ అంటే ఎందుకు బాబాయ్ మన మధ్యలో కాగితం అవసరమా అని నేను ఎట్లా నిన్ను నమ్మినో వానికి నువ్వు అట్లా నమ్మినవు. అట్లా నమ్మినందుకు వాడు ఏం చేసిండంటే, నేను ఒత్తిడి తీసుకొచ్చే వరకు బాగా ఇంటికి ఒక 4-5 నేను కారు వేసుకొని వాళ్ళ ఇంటికి పోయే వరకు వాడు ఏం చేసిండంటే అది రికార్డ్ చేసి నాకు లీగల్ నోటీసులు పంపిస్తాడు వాడు. ఇక వీనితోటి నాకు థ్రెడ్ అయ్యేటట్టు ఉన్నది, ఇక నేను బిఫోర్ నేను అలర్ట్ కావాలన్న ఉద్దేశంతో వానికి చెడు భావనతోటి వాడు అట్లా చేస్తే నేను తీసుకోక అన్నయ్య ఇట్లా చేస్తాడు అని చెప్పి వానికి దగ్గర ఉన్న నాకు దగ్గర ఉన్నని పిలిపించుకొని ఇప్పుడు ఇక లీగల్ గా ఇప్పుడు వాడు నాకు ఇచ్చినట్టు కూడా వానికి ఏం చేసేది లేదు కదా నేను అని చెప్పి సరేగా వానితో ఫస్ట్ అయితే కాగితం రాయించుకుందాం అన్న ఉద్దేశంతో
కాగితం రాయించుకుంటానని వాడిని పిలిపిస్తాను ఒకడికి. ఇక కాగితం రాయించుకున్న తర్వాత దాని సంగతి చూద్దాం అన్నట్టుగా ఆగిన. అది పరిస్థితి. వాడు కాగితం రాయించుకొని వాడు ఇచ్చే వరకు ఇక మేము కంట్లకి అది కత్తాం బాబాయ్. వాడు ఇయ్యాడు, అది కాదు ఇది పోదు, ఇది ఎంత ఎట్లా చేసుడు, దీన్ని ఏ లెక్క చేసుడు. ఒకసారి మనమే పోదాం పరాదు బాబాయ్, మరి ఎందుకు అది వస్తే ఇప్పుడు పోతే ఇప్పుడు నేను ఇప్పుడు 3 సార్లు పోలేదా? పోదామంటే ఇప్పుడు పోదామంటే ఇప్పుడే పోదాము. పని పోతే ఎక్కడ దొరకాలి వాడు నాకు? ఇప్పుడు నువ్వు నీకు ఎక్కడ దొరకాలి, నాకు ఎక్కడ దొరకాలి? నీకు 3 సార్లు పోతే నీకు దొరికిండేమో. 3 సార్లు దొరికితేనే వాళ్ళు ఇంటికి దొరకబడితేనే వాడు నాకు నోటీసులు పంపిస్తాడు. నా ఇంటికి మందిని తీసుకొస్తాను. ఇంటికి పోదాం. ఇప్పుడైతే నిన్న నన్ను సంప్రదాయం చంపడు వాడు. మనం మన ఇంటికి పోతే నువ్వు పోయినవు, నువ్వు పోతేనే నిన్ను చూసి నేను నీతో మాట్లాడి నీకు లీగల్ నోటీస్ పంపించాడు. మళ్ళా కదా ఇంటికి పోదాం, మేము పోదాం బదులాడదాం. వానిగా ఇప్పుడు మనం మన చెయ్యి వానికి బడకి చిక్కింది, మన గుర్తు మన చేతున్నది. వానిగా అరే అంట రాదు, అయ్యా అని పోదాం. నువ్వు ఎప్పుడు టైం చెప్పు, పోదాం. ఏ రోజు అంటే ఆ రోజు పోదాం. రేపు పోదామా ఎల్లుండి పోదామా? ఇక నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేయి, పోదాం. సరే బాబాయ్. అయితే ఇప్పుడు సాయి ఇన్నే ఉన్నాడు, నేను రేవేణ మనిషి పోదాం బాబాయ్. పోదాం, రేపు పోదాం బాబాయ్. లేకపోతే సరే పోదాం పోయి అవన్నీ డిమాండ్ అద్దు బాబాయ్, మనం డిమాండ్ చేయద్దు అని మీదే. బదిరాడుడే బాంచాలంట, కాలు మొక్కుతాం, మరి ఏం చేస్తాం ఇప్పుడు? సరే వాడు మిత్తి ఏమన్నా మంచిదే బాబాయ్, మన అసలు మనకి ఇచ్చిన మనమే దొరలు ఇప్పుడు. సరే పోదాం. బదిరాడుడే వాడిని అరే అనద్దు, అయ్యి అనాలే, కాలు మొక్కాలే, మొక్కుతాం, మరి ఏం చేస్తాం? మనకి మనం పైసలు ఇచ్చి వాని కాలు మొక్కడం పోదాం. ఏ రోజు అన్నది ఒక రోజు బాబాయ్, రేపే పోదాం. సరే బాబాయ్. సరే ఉంటాను బాబాయ్.